ఇష్టానుసారం నడిపే వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లకు అడ్డంగా పార్కింగ్ చేసే వాహనాలతో నిండిన రాజమహేంద్రవరం నగరంలోని రోడ్లు వీధుల్లో వాహనాలు నడపాలంటే నిబంధనల కన్నా ముందు సహనం ఓర్పు అవసరం. నగరంలోని ట్రాఫిక్ జామ్లు, ట్రాఫిక్ ఇక్కట్లపై ప్రత్యేక కథనం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలంత విస్తీర్ణం, వాహనాల రద్దీ లేకపోయినా, కనీసం విజయవాడ, విశాఖపట్నం అంత పెద్దది కాకపోయినా, ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరం నగరంలోని వాహనదారులు మాత్రం తరచూ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు. సరైన ప్రణాళికలు, వాహనదారుల నిర్లక్ష్య ధోరణి, అవగాహనలేమీ కారణంగా నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోతుంది. కోటగుమ్మం నుంచి మెయిన్ రోడ్డు వరకు, ముఖ్యంగా మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న గంటాలమ్మ గుడి వీధి, జెండా పంజా రోడ్డు వంటి ప్రాంతాల్లో తరచూ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దానవాయిపేట, దేవీ చౌక్, ఏవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్ వంటి ప్రాంతాల్లో కొత్తగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దానవాయిపేటలో ఎక్కువగా ఆసుపత్రులు, అపార్ట్మెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల కార్యాలయాలు ఉండడంతో వాహనదారుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అపార్ట్మెంట్లు, వాణిజ్య సంస్థలు, ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను సమకూర్చుకోకపోవడం, రోజు లక్షలాది రూపాయల వ్యాపారం చేసే వ్యాపార సంస్థలు, ఆసుపత్రుల యాజమాన్యాలు కనీసం వాహనాల నియంత్రణకు సిబ్బందిని కూడా నియమించుకోకపోవడంతో అక్కడికి వచ్చే వాహనదారులు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. వీటికి తోడు తోపుడు బండ్ల వ్యాపారాలు రోడ్డుకు ఆక్రమించడంతో దానవాయిపేట ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటుంది. దానవాయిపేట వీధుల్లో ప్రయాణం ప్రజల సహనానికి పరీక్ష పెడుతుంది. దానవాయిపేటలో ఒక వీధిలో నుంచి మరో వీధిలోకి వెళ్లాలంటేనే అరగంట సమయం పడుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల రోడ్ల నిర్మాణం చేపట్టి కొన్ని రోడ్లలో రాకపోకలు నిలిపివేయడంతో సమస్య మరింత జటిలంగా మారింది. జెండా పంజా రోడ్, గంటాలమ్మ గుడి, నల్లమందు సందులోకి తరచూ కార్లు, ఆటోలు, భారీ వాహనాలు దూరిపోవడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు, చివరకు పాదాచారులకు కూడా తీవ్ర అసహనం, ఆగ్రహం తెప్పిస్తోంది. ఆటో డ్రైవర్లు కూడా ఇష్టానుసారం రోడ్ల మలుపుల్లో ఆటోలు నిలిపివేయడం, యువత కూడా అదే మలుపుల్లో వాహనాలు నిలిపివేసి ముచ్చట్లకు దిగి వాహనాల రాకపోకలను కూడా పట్టించుకోవడం లేదని, దీంతో తరచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సాయంత్రం పూట కాతేరు, రాజానగరం తదితర ప్రాంతాల నుంచి ఒకేసారి వందల సంఖ్యలో స్కూలు, కాలేజీ బస్సులు తరలి రావడంతో క్వారీ మార్కెట్, లాలా చెరువు, మోరంపొడి, బైపాస్ రోడ్, స్టేడియం రోడ్, రైల్వే స్టేషన్ రోడ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోతుంది. నిషేధిత వేళల్లో భారీ వాహనాలు నగరంలోకి చొచ్చుకొని రావడం కూడా ట్రాఫిక్ ఇక్కట్లు రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో మనిషి కోటి చొప్పున మోటారు సైకిలు, ఇంటికి 2 చొప్పున కార్లు ఉండడం కూడా రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోవడానికి కారణాలుగా మారుతున్నాయి. హైదరాబాద్లో వాహనాలు నడిపిన వారు కూడా రాజమహేంద్రం రోడ్ల మీద, వీధుల్లో వాహనం నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రాజమహేంద్రవరంలో వాహనదారులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఎవరు ఛేదిస్తారన్నది ప్రధాన ప్రశ్న. జిల్లా ప్రధాన పాలనాధికారి, నగర పాలక సంస్థ కమిషనర్, జిల్లా పోలీస్ బాస్ ఎస్పీ కూడా రాజమహేంద్రవరం రోడ్ల మీద ఈ ప్రాంతాల్లోనే రాకపోకలు సాగిస్తుంటారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్సీ నిత్యం ఈ మార్గాల్లోనే ప్రయాణిస్తారు. అయితే వీరెప్పుడూ దానవాయిపేట, గాంధీపురం వీధుల్లో ట్రాఫిక్ కష్టాలు పడినట్లు లేరు. వారు ప్రయాణించే సమయాల్లో ముందస్తుగానే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలు నియంత్రించడంతో వారికి సామాన్య వాహనదారుల కష్టాలు తెలియకపోవచ్చు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రాజమహేంద్రవరంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని, వాహనాల నియంత్రణ, క్రమబద్ధీకరణ, రోడ్ల విస్తరణ, వాహనాల పార్కింగ్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజమహేంద్రవరం నగర ప్రజలు కోరుతున్నారు. రోడ్లపై, వీధుల్లో ఇష్టానుసారంగా పార్కింగ్ చేసిన వాహనదారులపై జరిమానా కొరడా జురిపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కలెక్టర్, ఇన్ఛార్జ్ నగరపాలక సంస్థ కమిషనర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఎస్పీ డి నరసింహకిషోర్ సమన్వయంతో పనిచేసి ఒక ప్రణాళికను రూపొందిస్తే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు ఆశిస్తున్నారు. టౌన్లో దానవాయిపేట ఏరియాలో మున్సిపల్ కమిషనర్ వారు కొత్తగా రోడ్లు వేయడం వల్ల కొంచెం ట్రాఫిక్ కంజెషన్ పెరిగింది. అందువల్ల ఎక్కువ రోడ్స్ రిపేర్లో ఉండటం వల్ల, ట్రాఫిక్ డైవర్షన్ చేయడం వల్ల రోడ్స్ అనేవి బిజీగానే ఉండటం జరుగుతుంది. అందుకని ట్రాఫిక్ పాయింట్స్ ఇంతకుముందు 41 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు 53 పాయింట్స్ పెంచడం జరిగింది. అదేవిధంగా హైవే పాయింట్స్ 12 పాయింట్స్ పెంచడం జరిగింది. అందువల్ల ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే రోడ్స్ రిపేర్లో ఉండటం వల్ల మనకు ఈ రోడ్స్ మీద
ట్రాఫిక్ పెరిగి కొంచెం అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తిన మా దృష్టికి వచ్చింది. దాన్ని నివారించడానికి ట్రాఫిక్ బిట్స్ని పెంచడం జరిగింది. సార్, ఇప్పుడు వీధుల్లోనూ కార్లు అడ్డంగా పెట్టేసి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు దానికి మన దగ్గర ఇప్పుడు కార్లు రోడ్డు మీద రాంగ్ పార్కింగ్ చేసిన వాళ్ళ మీద, లేదా మధ్యలో రోడ్స్ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ వెహికల్స్ ఆపి వెళ్ళిన వాళ్ళ మీద కూడా చలానాలు బుక్ చేయడం జరిగింది. దాదాపు ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 43,000 చలానాల్స్ మనం ఇప్పటివరకు ఇంపోజ్ చేయడం జరిగింది. ఫైన్ అమౌంట్స్లో 3 crores పైన వరకు ఇంపోజ్ చేయడం జరిగింది. అందువల్ల ఎక్కడైనా వాహనదారులు వాహనాలు పార్క్ చేసి వెళ్తే వాళ్ళ మీద చలానా బుక్ చేయడం జరుగుతుంది. దేశం కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ పార్టీనే నేటి భారతీయ జనతా పార్టీ అన్నారు. ఆయన ప్రాణత్యాగం వల్లనే కాశ్మీర్ భారత్లో అంతర్భాగంగా ఉందన్నారు. ముఖర్జీ పోరాటం చేసిన ఆర్టికల్ 370 రద్దు చేస్తూ ఆయన లక్ష్యం ఉద్దేశాన్ని మోడీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచెర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయి దుర్గరాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ కాగితా సురేంద్ర, భీమవరం పట్టణ తూర్పు పశ్చిమ గోదావరి విభాగాల అధ్యక్షులు అడబాల శివ, వలిశెట్టి ప్రసాద్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాయలం గ్రామంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకి ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా బీజేపీ పశ్చిమ గోదావరి జిల్లా కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ పట్టణ ప్రముఖులతో నిర్వహించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడు. దేశం కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసి ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావడానికి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఏదైతే 1901 జూలై 7 నాడు జన్మించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అతి చిన్న వయసులోనే 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించబడ్డారు. ప్రముఖ విద్యావేత్త, విద్యారంగం మీద చక్కటి ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి, దేశం పట్ల చిత్తశుద్ధి అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తి. 1947లో స్వాతంత్రం అనంతరం ఏర్పడినటువంటి మొట్టమొదటి జాతీయ ప్రభుత్వంలో కొంతమంది కాంగ్రెసేతర వ్యక్తులకి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించడం జరిగింది. అందులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకరు. ఆయనకు పరిశ్రమల శాఖని కేటాయించినటువంటి సందర్భంలో ఆ రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమల విస్తరణకు కృషి చేసినటువంటి వ్యక్తి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆయన హయంలో ప్రారంభించినటువంటి సంస్థ. ఆ విధంగా దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నెహ్రూ గారి యొక్క స్వార్థపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా నెహ్రూ గారు షేక్ అబ్దుల్లా గారితో మిలాఖత్ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి జెండా, ప్రత్యేకమైనటువంటి రాష్ట్రపతి, ప్రత్యేకమైనటువంటి ప్రధాని ఉండే విధంగా నెహ్రూ గారు అనుసరించినటువంటి విధానానికి వ్యతిరేకంగా కాశ్మీర్ వెళ్లాలంటే భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే పర్మిట్ తీసుకుని మాత్రమే వెళ్ళాలి. వాళ్ళ విదేశాలకు వెళ్తే ఏ విధంగా మనం వీసా తీసుకుని వెళ్తామో ఆ విధంగా పర్మిట్ తీసుకున్న వ్యక్తి మాత్రమే కాశ్మీర్ వెళ్లాలనేటువంటి ఒక నిబంధన కారణంగా పెద్ద ఎత్తున వ్యతిరేకించి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని నొక్కి చెప్పి మంత్రి పదవిని త్యజించి వదిలివేసినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం ఏదైతే ఆర్టికల్ 370 ఉన్నదో దాన్ని రద్దు చేయాలి. కాబట్టి ఇటువంటి స్వార్థపూర్ణమైనటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక రాజకీయ
శక్తిని ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కూడా. ఆ సందర్భంలో ఆయన అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సర్సంచాలకుగా ఉన్నటువంటి శ్రీ గురూజీని సంప్రదించి, నేను ఇలాగా భారతదేశం యొక్క హిందుత్వ పునాదులపై దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ఒక రాజకీయ శక్తిని ప్రారంభించాలనుకుంటున్నాను. ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక్ ఉందో నాకు మీ సహకారం కావాలి. ఈ యొక్క కార్యకర్తలను కొంతమందిని నాకు సహాయకారులకు ఇవ్వండి అని గురూజీని కోరినప్పుడు గురూజీ కొంతమంది కార్యకర్తలను ఆయనకు సహాయకులుగా ఇవ్వడం జరిగింది భారతీయ జనసంఘ్. 1951 అక్టోబర్ 21 దసరా నాడు భారతీయ జనసంఘ్ ప్రారంభించబడి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. 51లో ప్రారంభిస్తే 52లో జరిగినటువంటి ఎన్నికల్లో 3 లోక్సభ స్థానాలు కలిసింది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 33 అసెంబ్లీ స్థానాలు కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో జనసంఘ్ పార్టీ గెలవడం జరిగింది. అయితే ఆనాటి జనసంఘ్ పార్టీ వేళ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఆయన స్థాపించినటువంటి జనసంఘ్ పార్టీ భారతీయ జనతా పార్టీగా రూపం మార్చుకుని దేశంలోనే ఒక అతి పెద్ద శక్తిగా దాదాపు 2014 నుండి అంత క్రితం 2009 నుండి 99 నుండి 2004 వరకు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి భారతీయ జనతా పార్టీ పూర్వపు జనసంఘ్ యొక్క మరో రూపం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం. 1953 మే 23 నాడు ఆయన మరణించారు. అయితే ఈ మరణం సహజమైనటువంటి మరణం కాదు. ఈ మరణం ప్రభుత్వం వైద్యపరంగా చేసినటువంటి హత్య అని దేశంలో పలు రాజకీయ శక్తులు ప్రజా సంఘాలు వారి తల్లి జోగమయాదేవి కూడా ఆయన యొక్క మరణం మీద విచారణ చేయాలి అని డిమాండ్ చేసినప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వం విచారణకు అంగీకరించలేదనేటువంటి విషయం మనం అంతా కూడా గ్రహించాలి. విచారణకు అంగీకరించలేదు అంటే అది కుట్రతో కూడినటువంటి ప్రభుత్వం చేసినటువంటి వైద్యపరంగా చేసినటువంటి ఒక హత్య అని దేశం అంతా కూడా భావించడం జరిగింది. అయితే ఆయన ఏదైతే ఉద్దేశాలతో నెలకొని పెట్టారో భారతీయ జనసంఘ్ని కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావాలని ఆయన లక్ష్యాన్ని ఆయన ఒక ఉద్దేశాన్ని మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఏదైతే భారతీయ జనతా పార్టీ పూర్వం జనసంఘ్ అయినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సాధిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఏదైతే జనసంఘ్ వ్యవస్థాపకులు ఉన్నారో శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి అందించినటువంటి ఒక ఘనమైనటువంటి నివాళిగా మనంతా కూడా భావించాలి. కాబట్టి అటువంటి వ్యక్తి ఒక ఆశయాలను మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వారి యొక్క లక్ష్య సాధన కోసం మనంతా రాబోయేటువంటి రోజుల్లో పనిచేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను. జై హింద్, జై భారత్. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో స్వర్గీయ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి విగ్రహం వద్ద వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు భూపతి శ్రీనివాసవరం గారు పుష్పమాలంకరణ చేసి ఘనంగా జోహార్లు అర్పించడం జరిగింది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒకే జెండా, ఒకే పార్లమెంట్, ఒకే రాష్ట్రపతి ఉండాలన్న నిదానం అటువంటిది కాశ్మీర్ నుంచి విడదీసి ఆ రోజు పాలకులు 2 జెండాల విభాగాన్ని, 2 పార్లమెంట్ని, 2 జెండాలు ఉండకూడదని శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ వెళ్తే ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దారుణంగా కొన్ని రోజులకే చనిపోయారని చెప్పి ఆ నిజాన్ని ఇంతవరకు కూడా తెలియజేయాల. అటువంటి దుర్మార్గ పాలన గత పాలకులు చేశారు. ఆనాడు కాశ్మీర్ కనుక 370 ఆంక్షలు పెట్టకూడదన్న నిర్ణయంతో
కాశ్మీర్ నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని దారుణంగా జైల్లో పెట్టి చంపేశారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి రాకపోతే బెంగాల్ పరిస్థితి కూడా ఈరోజు పాకిస్తాన్లో కలిసిపోయింది. నిజమైనటువంటి నాయకులు ఎవరంటే భారతీయ జనతా పార్టీ ముందు జనసేన పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి జోహార్. నేటి తన ఉన్నత స్థితికి కారణమైన విద్యాబుద్ధులు నేర్పిన వీఆర్సీ పాఠశాలను అభివృద్ధి చేయడం కనీస బాధ్యతగా భావించి ఆధునీకరించినట్లుగా మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్నంగా ప్రవేశపెట్టిన P4 పద్ధతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. చిన్నతనంలో తనకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రస్తుత స్థితికి కారణమైన ఆర్సీ పాఠశాలను అభివృద్ధి చేయడం కనీస బాధ్యతగా భావించారని, ఇందుకు తమ కుమార్తెలు ముందుకు వచ్చి వీఆర్సీ ఆధునీకరణలో భాగం పంచుకున్నారని తెలిపారు. మీకు అందరూ తెలిసిందే, నెల్లూరులో వీఆర్ హై స్కూల్ అనేది 120 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. ఇదే స్కూల్లో నేను చదవటం, పక్కన ఇదే కాలేజీలో చదవటం, ఇదే కాలేజీలో చేయటం, ఇదే స్కూల్ పైన 2014-19లో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి 11th and 12th ఒక 300 పిల్లలు తీసుకుంటాం, అందులో 150 ఈ యొక్క కార్పొరేషన్ నుంచి, ఒక 150 ఇతర జిల్లాలలో కూడా, మొత్తం 300 మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ ఇస్తాను, వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి ఎన్ఐటి మీట్కి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు. టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను. నెలకు 6 లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్. ఎంతోమంది విద్యార్థులు ఎన్ఐటీలు ఐఐటీలు జాయిన్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం హాస్టల్ వచ్చేసింది, ఈ స్కూల్ క్లోజ్ చేసేసింది. నిజంగా నాకు ఎంతో బాధ. ఈరోజు ఈ ఉన్నత స్థితికి వచ్చే దాంట్లో ఈ యొక్క స్కూల్ యొక్క ఈ పాత్ర ఉంది. అందుకని ఎలక్షన్స్ ముందు నేను మాట చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని తిరిగి ఓపెన్ చేస్తాను, ఒక 2000 మంది చదివేట్టుగా చేస్తానన్నాను. అన్న ప్రకారమే, మాట ప్రకారం ఈ స్కూల్ని రెనోవేట్ చేయించాం. అది కూడా ఎన్సీసీ చాలా పెద్ద గ్రూప్, కన్స్ట్రక్షన్ గ్రూప్, వాళ్ళు మా పిల్లలు, మా కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి యాక్చువల్గా ఈ మొత్తాన్ని రెనోవేట్ చేశారు. దీనికి పర్మిషన్ కూడా వచ్చింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఇది, వీఆర్సీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్. యాక్చువల్గా అటు గవర్నమెంటు అటు మున్సిపల్ కార్పొరేషన్ రెండు కలిసి దీన్ని రన్ చేస్తాయి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటుంది. పిల్లలకి పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు. యూనిఫామ్ కూడా 2 జతలు ప్రభుత్వం ఇస్తే మా నారాయణ గ్రూప్ నుంచి 4 జతలు పిల్లలకు స్పాన్సర్ చేయమన్నారు. అది పిల్లలు స్పాన్సర్ చేస్తున్నారు. దగ్గరలో ఉండే పిల్లలు, హై స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇస్తాము, వాళ్ళకి వ్యాయామంగా ఉంటుంది సైకిళ్ళు వస్తేనేమో. ఆ సైకిళ్ళు కూడా నారాయణ గ్రూప్ యాక్చువల్గా మా పిల్లలు చెప్పారు, వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. అదే కాకుండా ఈ కాంపిటేటివ్ సంబంధించిన సబ్జెక్ట్ కానీ, నర్సరీ నుంచి 5th కానీ సబ్జెక్ట్ పుస్తకాలు కూడా వాళ్ళని ఏమైనా వాళ్ళే ఇస్తున్నారు. ఈ విధంగా నిజంగా నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది. డిమాండ్ కూడా దాదాపు 5000 మంది స్కూల్ అడ్మిషన్గా వచ్చారు. అందరికి ఇవ్వలేము. సచివాలయ స్టాఫ్ ద్వారా యాక్చువల్గా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు ఐడెంటిఫై చేయమన్నా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ పిలిపించాను. ఆ రోజు ఎవరైతే వచ్చారో స్పాట్ అడ్మిషన్ ఇచ్చేసాం. స్పాట్ అడ్మిషన్లో 1100 మందికి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క క్లాస్కి 2 సెక్షన్స్ అనుకున్నాం. అయితే అనుకోకుండా ఎక్కువ డిమాండ్ ఉంటే 6 నుంచి 9 దాకా 3 క్లాసులు పెడుతున్నాం. నర్సరీ PP1 PP2 నర్సరీ PP1 PP2 2 క్లాసులు పెడుతున్నాం. 1వ తరగతి నుంచి 9వ తరగతి దాకా 3 క్లాసులు పెట్టాల్సి వచ్చింది. 2 అని అనుకున్నాం, కానీ 3 సెక్షన్స్, ఈచ్ క్లాస్కు 3 సెక్షన్స్. అవి కూడా యాక్చువల్గా ఎక్సెస్ అయిపోయినాయి. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అడ్మిషన్స్, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తాం. అయితే ఈ స్కూల్ని నెల్లూరులో చదివి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు చూడమని. మొన్న మధ్య డిఎస్ఆర్ గారు ఇక్కడ చూశారు, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సుధాకర్ రెడ్డి. నేను కూడా స్కూల్ చేస్తానని మూలాపేట స్కూల్ తీసుకున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు డిజైన్ తీసుకొచ్చిన అది చూపించారు. వాళ్ళు యాక్చువల్గా G+4 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేటట్టుగా అక్కడ కూడా ఒక 1050 స్టూడెంట్స్ నర్సరీ నుంచి 12th దాకా. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారు. దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం.
ఇక్కడ అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన అందరినీ P4 ప్రోగ్రామ్ అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే మన రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన టాప్ 10% ఎవరైతే పేదలు నిరుపేదలు 20% ఉన్నారో వాళ్ళని మ్యాప్ చేసుకుని వాళ్ళకి గైడ్ చేయడం, డబ్బులే కాదు వాళ్ళకి గైడ్ చేయడం, వాళ్ళ పిల్లలు ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలని ఏదైనా ఆర్థిక సహాయం చేయడం, లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ కార్యక్రమాలకి అవి వచ్చేదిగా చేయడం P4 ప్రోగ్రామ్. ఆ P4 ప్రోగ్రాంలోనే యాక్చువల్గా ఈ స్కూలు అటు NCC వాళ్ళు కావచ్చు, మా పిల్లలు కావచ్చు దీన్ని కలిసి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ స్కూలు రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో నెంబర్ 1 స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు అకాడమిక్గా కూడా చేయడం జరుగుతుంది. ఆగస్టు 15 నాటికి ఉండిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఉండిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని 3 రోడ్ల కూడలిలో అన్నా క్యాంటీన్ నిర్మాణపు పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 నెలల నుంచి అన్నా క్యాంటీన్ ఏర్పాట్లపై ఆలోచన చేస్తున్నామని, అనువైన స్థలాన్ని ప్రజలందరూ ఏకగ్రీవంగా నిర్ణయించడం శుభ పరిణామమని తెలిపారు. ఈలోపు ప్రధాన రహదారి నుంచి అన్నా క్యాంటీన్ వరకు 3 మీటర్ల సీసీ రహదారి నిర్మాణ పనులు నెల రోజుల పాటు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. పుట్టినరోజులు, సంస్కరణ దినోత్సవ తదితర కార్యక్రమాలు జరుపుకునే వ్యక్తులు అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు ఆహారాన్ని అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వంపైనే పూర్తి భారం వేయకుండా దాతల ముందుకు రావాలని కోరారు. పంచాయతీ విభాగం నుంచి ఉండిలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని చెప్పారు. సుమారు 6 నెలలుగా అన్నా క్యాంటీన్ ఉండిలో ఎప్పుడు ప్రారంభిస్తాం, కన్స్ట్రక్షన్ ఎప్పుడు ప్రారంభిస్తామని ఎదురు చూస్తున్నాం. సో ఇన్నాళ్ళకి మన స్థలం కూడా మంచి ప్రజలందరూ ఉండిలో ఉన్న మెజారిటీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రదేశంలో 3 రోడ్ల కూడలిలో ఈరోజు అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఇక్కడ దీన్ని ప్రారంభించుకుందాం. ఆ రోజు నుంచి నిరవధికంగా కార్యక్రమాలన్నీ ప్రతిరోజు ఎన్టీ రామారావుని తలుచుకుంటూ అందరికీ, పేదవారందరికీ అతి తక్కువ ఖర్చులో, అలాగే మొత్తం భారం అంతా కూడా ప్రభుత్వం మీద వేయకుండా ఒక టైం టేబుల్ లాగా మనం తయారు చేసి, ఆ టైం టేబుల్లో ఎవరైనా అన్నదానం చేయాలి అని అనుకుంటే వారి పేరు మీద ఆ 5 రూపాయలు కూడా ఛార్జ్ చేయకుండా వారి పేరు మీద తల్లిదండ్రులు పుట్టినరోజు కావచ్చు, లేకపోతే సంస్మరణ దినం కావచ్చు, విదేశాల్లో ఉన్నవారు ఇక్కడ ఏమీ చేయడానికి వీలు లేకపోవచ్చు, ఈ ఒక ఆర్గనైజింగ్ కమిటీ లాగా వేసుకొని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఒక 50% అయినా సరే మనం ప్రజల ద్వారా, అంటే వాళ్ళ పిల్లల బర్త్డే ఎక్కడో పార్టీ పెడుతున్నారు, ఆ పిల్లల బర్త్డే ఇక్కడే చేసుకోవచ్చు, వీళ్ళందరికీ పేదలందరికీ భోజనం పెట్టవచ్చు. అలాగే ఒక 50% స్లాట్లని మనం చేయగలిగితే రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక అన్న క్యాంటీన్ని మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా మనం అడగడానికి ఉంటుంది. ఇది పంచాయతీ కేటగిరీలో మనకి ఇది వచ్చింది. త్వరలో మంత్రి గారు నారాయణ గారితో కూడా మాట్లాడా, త్వరలో ఆకివీళ్ళలో కూడా, దీని తర్వాత ఆకివీళ్ళలో కూడా ప్రారంభించడం జరుగుతుంది. వీలైతే మరి ఆగస్టు 15కి ఇది ప్రారంభం, దాని శంకుస్థాపనకి వీలవుతుందేమో. నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రులతో మాట్లాడి చర్యలు తీసుకుందాం. సో మీరందరూ కూడా చూస్తూ ఉండండి. మరి ఎక్కడైనా ఆలస్యం అవుతుందేమో, ఆగస్టు 15 టార్గెట్ రీచ్ అవ్వేమో అని అనుమానం ఉంటే ఆ కాంట్రాక్టర్ని పట్టుకుందాం, కంప్లీట్ చేద్దాం. ఖచ్చితంగా ఆగస్టు 15న మళ్ళీ ఇదే కూడల్లో కలుద్దాం. ఈలోపు ఇటు నుంచి ఇటు 3 మీటర్లలో సిమెంట్ రోడ్డు అయితే నేను ప్రారంభించేస్తా. ఒక 1 మంత్లో ఈ రోడ్డు కంప్లీట్ చేద్దాం. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ వాగ్దానాలు చేసి విస్మరించిన చంద్రబాబు మోసాన్ని ప్రశ్నిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు నిర్వహించామని
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ వాగ్దానాలు చేసి విస్మరించిన చంద్రబాబు మోసాన్ని ప్రశ్నిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు నిర్వహించామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. వైసీపీ విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపి తమ డిమాండ్ పత్రాలను కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు. ఏడాది కాలంగా నిరుద్యోగ భృతి అమలు చేయకుండా మరోవైపు కొత్త ఉద్యోగాల భర్తీని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం మెడలు వంచి నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సందర్భాన్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు, రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత, ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం, అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి ఆ తపన పడ్డామా లేదా, ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా, మనకు మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా, ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం, తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. సూపర్ 6 అన్నారు, ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు, ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు, రాష్ట్రంలో పేద విద్యార్థులు, ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు 30-35% కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2,000 రూపాయలు కట్ చేసి ఇప్పటికి ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఒక పథకాన్ని అమలు చేశారు. ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతా ఉంటే అసలు ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే, దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే అది నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనడం అనేటువంటిది చాలా శోచనీయం. ఎందుకంటే ఈ ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగులు దాదాపు కోటికి పైచిలకు నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం. ప్రతి నిరుద్యోగికి నేను ఉద్యోగం అవకాశం కల్పించలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, ఆ నిరుద్యోగ భృతితో మీరు జీవనాన్ని గడపండి అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం బహుశా 14 నెలలు అయిపోతా ఉంది. నేటికి ఒక నిరుద్యోగికి ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగం రానటువంటి ఆ నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఉపాధి లేదు. దాని గురించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది. ఆ కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం. ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే 4 సార్లు నమ్మి ఓటేశారు, ఏ ఒక్కసారి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేదు. ఏం మిగిలింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కంటే నేను యోగాంధ్ర ద్వారా ఆ ఆసనాలు మిగిలాయి. ఏ ఆసనం బాగా నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు అంటే, నన్ను నమ్మి ఓట్లేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తూర్పు తిరిగి దండం పెట్టడం. అంటే నాకు నమ్మి నన్ను ఓట్లేసి నన్ను గెలిపించి నన్ను ముఖ్యమంత్రిని చేసినందుకు మీకు మిగిలింది ఇదే, మీకు చివరకు మిగిలింది సూర్య నమస్కారం అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. సింపుల్ గానే ఇంక అన్ని అయిపోయి ఇంకెవరు మాట్లాడడానికి వీల్లేదని పాపం దానికి మోడీ గారిని పిలిచారు, దానికి మోడీ గారు చీఫ్ గెస్ట్, మిగిలిన వాళ్ళందరూ సైడ్ ఆర్టిస్టులు. మళ్ళీ దీనికి గిన్నీస్ బుక్ నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక నాయకుడు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని మించి ఇంకొక నాయకుడు లేడు. దానికి గిన్నీస్ బుక్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేశారు, అంటే పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్ కి అడుగులు వేసేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు 3,200 మందిని తీస్తారు. ఈ సంవత్సరంలో 3.5 నెలల జీతాల బకాయిలు ఉన్నాయి. ఏమని అడిగితే 10,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు కాపాడేటువంటి ఉద్దేశం మీకుంటే మీరు ఎంప్లాయీస్ ని ఎందుకు మీరు తీసేస్తా ఉన్నారు? రోజు రోజుకి ఎంప్లాయీస్ ని తగ్గించుకుంటూ ఎందుకు వస్తున్నారు? మీరు అడుగులన్నీ ప్రైవేటైజేషన్ వైపు ఎందుకు నడుస్తూ ఉన్నాయి?
వీటన్నిటి కూడా సమాధానం చెప్పడం మానేసి ఇటువంటి ఈవెంట్లు చేసుకొని మీరు ఏదో పబ్లిసిటీ పొందాలనేటువంటి ప్రయత్నం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం అయిపోయింది. మా నాయకుడు చెప్పినట్టు కళ్ళు మూసి తెరిస్తే ఇంక 3 సంవత్సరాలు అయిపోతుంది, ఎలక్షన్లు వచ్చేస్తాయి. 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసేటువంటి హక్కు ప్రజలకు వస్తుంది. తప్పకుండా మళ్ళీ మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. మీరు ఇప్పటికన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునేటువంటి దానికి మీరు తాపత్రయపడండి. సమయం ఉంది, అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి అప్పు దేనికి ఉపయోగిస్తున్నారో తెలియదు, ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు. మీరు పడుకున్నా లేచినా లేకపోతే ఏ పని చేసినా మీకు అమరావతి తప్పితే మరొకటి లేదు. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వస్తే ఇంత పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు అన్నటువంటిది మినిమం మీకు ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా మీరు అర్థం చేసుకోవాలి కదా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి జనం ఇవన్నీ మానేసి ఇప్పటికన్నా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ నిరుద్యోగ భృతి కానీ, లేదా ఆడపిల్లలకి ఇస్తానన్నటువంటి ఆ 1500 రూపాయలు కానీ, లేదా ఫ్రీ బస్సు కానీ, లేదా అన్నదాత సుఖీభావ కానీ, లేదా ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, లేదా ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, ఇవన్నీ కూడా ఇన్ని పెద్ద ఎత్తున ప్రజలకు సంబంధించినటువంటి రోజు కనబడతా ఉంటే ఇవన్నీ మానేసి ఆసనాలు వేసుకుని తిరగడం మానేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా. దయచేసి ఇవన్నీ గమనించి ప్రభుత్వం ఇప్పటికన్నా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకునేటువంటి దిశగా వారు పనిచేయాలి. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ఒత్తిడి ప్రభుత్వం మీద తీసుకొచ్చేటువంటి దానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తాం. అందులో భాగంగానే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. దాని అంతటిని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమం జరగబోతా ఉంది. అన్ని జిల్లా కేంద్రాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాం. నేడు భారతదేశం అంతా ఒక్క తాటిపై ఉండడానికి కారణం శ్యాంప్రసాద్ ముఖర్జీ అని రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని పాకా సత్యనారాయణ భీమవరం బలుసుమూడిలోని పోలింగ్ బూత్లో నిర్వహించి ఘన నివాళులర్పించారు. అనంతరం రాయలం గ్రామంలో శ్యాంప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలను గుర్తు చేశారు. ఆయన త్యాగం మరువలేనిదన్నారు. నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయుల్లో అగ్రగణ్యుడు. ఈరోజు సువిశాల భారతదేశం అంతా కూడా ఒక్క త్రాటి మీద ఉండటానికి గల మూల కారకుడు. అనేక రకాల సంస్కృతులు, అనేక భాషలు, అనేక ప్రాంతాలతో ఉన్నటువంటి ఈ దేశం ఒకటిగా ఉండాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ ఉండాలని అభిలాషించినటువంటి ఏకైక వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క బలిదానం ఏదైతే ఉన్నదో అది ఈరోజు జరగడం, దాన్ని భారతీయ జనతా పార్టీ ఈ జరుపుకునేటటువంటి సందర్భంలో ఈరోజు మేమంతా కూడా కలవడం జరిగింది. ఈయన యొక్క ఆలోచన విధానం వల్లే ఈరోజు భారతదేశంలో ఈ రకం స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాలు పూర్తయినటువంటి తరుణంలో కూడా దేశం ఒక్క మాట మీద ఉండడానికి గల ప్రధానమైన కారణం ఈయనే. వీరు ఆనాడు ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ దేశంలో 2 రాజ్యాంగాలు, 2 పతాకాలు, 2 పదవులు, 2 ప్రధానంలో ఉండకూడదని చెప్పి వారు ఉద్యమం చేయటం, ఆ ఉద్యమం చేసిన సందర్భంలో వారు కాశ్మీర్ వెళ్ళటం, అక్కడ ఆ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి ఆయన జైల్లో అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించటం. అది మరణం కాదు, ముమ్మాటికి హత్యే. ఆయన బలిదానం వల్ల భారతదేశంలో ఆవేళ చాలా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనైనటువంటి సమాజం అంతా కూడా తిరగబట్టడం జరిగింది. ఆ ఆర్టికల్ 370 ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించే వరకు ఆయన నిద్రపోనని చెప్పి వారు శపథం చేయడం జరిగింది. అట్టి ఆర్టికల్ 370ని మొన్న లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారతదేశంలో సంపూర్ణమైనటువంటి రాజ్యాంగబద్ధమైన అడ్డంకులను కూడా తొలగించి ఆయన ఆశయాలకి మరి ప్రతీకగా ఈనాడు భారతీయ జనతా పార్టీ నిలిచిన కారణంగా ఆ మహనీయుడు ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి ఈరోజు ఈ బలిదానాన్ని పురస్కరించడం ఆయనకి నివాళులు అర్పించేటటువంటి పరిస్థితి. ఆ వర్ధంతి సందర్భంగా ఈరోజు పాకా వెంకటేశ్వర వారు ఇచ్చేసి ముఖర్జీ గారికి ఆధునిక యుగంలో విద్య ప్రగతి పదంలో ఉందని, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే మరింత రాణిస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిగ్రీలో ఉత్తమ ర్యాంకులు సాధించిన భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. బాలికలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారని, అత్యధిక మార్కులు సాధించి దూసుకుపోతున్నారని, కూటమి ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. డిగ్రీలో అత్యధిక మార్కులు సాధించడం గొప్ప విశేషమని ప్రతిభ చాటిన విద్యార్థులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ స్థాయిలో భీమవరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల 14 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని అన్నారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందించి అభినందించారు. ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చి 9.9%, 9.5%, 9.4%, 9.3% మార్కులు తెచ్చుకున్నారు. వీరందరూ కూడా యూనివర్సిటీ లెవెల్లో టాప్ లెవెల్కి ఈ ర్యాంకులు తీసుకొచ్చారు. వీరందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన భీమవరం పట్టణం విద్యారంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇది ఎడ్యుకేషన్ హబ్గా తయారైంది. దీంట్లో ఈ కాంపిటీషన్లో ఎవరైతే ప్రతిభను కనపరిచారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం మన విజ్ఞాన వేది రంగసాయి గారు ఆనవాయితీగా వస్తున్నారు. వారి ఆధ్వర్యంలో వీరందరికీ కూడా మెరిట్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. మేము సిహెచ్ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ అండి. సో ఈరోజు 2024-25 సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ లెవెల్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లెవెల్లో 9.9, 9.7, 9.5, 9.4%తో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మంచి ప్రతిభ కనపరిచారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు పులపర్తి రామలింగయ్య గారి చేతుల మీదుగా విద్యార్థులకి ప్రశంసాపత్రం అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా రంగసాయి గారు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. విద్యాపరంగా భీమవరం అనేక సంవత్సరాలుగా ప్రగతి పదంలో ఉంటుంది. మరి ముఖ్యంగా 2024-25 మరి స్థానిక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యామంత్రి లోకేష్ గారు వీరంతా కలిసి విద్యా సంస్కరణలు చేసిన తర్వాత 2024-25లో టార్గెట్ మామూలుగా లేదు పరిస్థితి. యూనివర్సిటీ లెవెల్లో కూడా భీమవరం టాప్లో ఉందని చెప్పి గర్వంగా చెప్తున్నాను. దీనికి ఏంటంటే స్ఫూర్తి మన స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు. ఏ విద్యార్థి కూడా పేద విద్యార్థి కాదు, ఎవరైనా చదువు మట్టుకు మానటానికి వీల్లేదని ఉద్యమం చేస్తున్నారు మహానుభావుడు. తద్వారా ఏమైందంటే మనకి ఒక రకమైన పర్సంటేజ్ పెరిగింది. చదువుకోవాలని జిజ్ఞాస పేద విద్యార్థులు కలిగింది. మరి ఆయన చిన్న అమెండ్మెంట్ చేశారు ఈ మధ్య. నాకు బర్త్డే జరిగింది అని జరుగుతున్నాయి, మీరు ఏం చేస్తారంటే దండలు పట్టరాకండి, బొకేలు పట్టరాకండి, నాకు బుక్స్ పట్టరామని చెప్తే ఆ బుక్స్ మరి ఇంచుమించు ఒక 2-3 వేల మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది భీమవరంలో. ఇవన్నీ స్ఫూర్తిదాయకం అనమాట. మరి స్పోర్ట్స్లో కానీ ఇంకో రకంగానే విద్యార్థులను ప్రోత్సహించడంలో మరి స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు మరి ఇలా చేయడం అనేది గొప్ప విషయం. మరి ముఖ్యంగా శ్రీ ఆదిత్య విద్యార్థులు ఇవాళ యూనివర్సిటీ టాప్గా వచ్చారు. 99 ఇట్స్ ఎ గ్రేట్ఫుల్ థింగ్, మరి మామూలు విషయం కాదు. అందువల్ల ఇటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలంటే ఒక రకమైనటువంటి శక్తి కావాలి. అంచేత ప్రైవేటు ప్రభుత్వాన్ని కాకుండా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అందరినీ కూడా విద్యకు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. అనేక మంది పేద విద్యార్థులకు ఆయన చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశం కోసం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నెల్లూరులోని వీఆర్సీ హైస్కూల్ భవనాల పునరుద్ధీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. కార్పొరేట్ను తలదన్నే రీతిలో సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడి. ఆగస్టు 15 నాటికి ఉండిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ చేసిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం విస్మరించింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.